ఈ వాక్యంలో నుండి మనం కొన్ని భాగాలు కీర్తనలు 96వ అధ్యాయం 96వ అధ్యాయం మొదటి నుండి 9 వచనాలు మార్చి చదువుకుందాం. కీర్తన 96 మొదటి నుండి 9 వచనములు మనం మార్చి చదువుకుందాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. చదవండి, 2వ వచనం. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యమును ప్రచురించుడి. జనముల దేవతలందరూ ఒట్టి విగ్రహములే, యెహోవా ఆకాశ విశాలను సృజించినవాడు. జనముల కుటుంబులారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. ఇది తీసుకుని ఆయన పరిశుద్ధాలంకారం ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. 10వ వచనం కూడా కలిసి చదువు. యెహోవా రాజ్యము చేస్తున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడినది. ప్రభు సహాయం కొరకు 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. మిక్కిలి ప్రేమల మా పరలోపు తండ్రి, పరిశుద్ధమైన దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు, మార్పు లేనివాడు, మారు తప్పనివాడు. యెహోవా నేను మార్పు లేనివాడు కనుక యాకోబు సంతానం లైమకాలని నన్ను మమ్మల్ని కూడా ఆయన 2025 సంవత్సరాలు కాపాడి 2025 సంవత్సరంతో కాపాడి మరొక నూతన సంవత్సరం ప్రవేశపెట్టి దేవా, ఒక మాసంతో గడిచిపోయింది. 2వ మాసంలో మా తండ్రి 2వ ప్రభు దినంలో మరోసారి స్థలంలోని సన్నిధిలోకి వస్తున్నాం. దేవా, మా మధ్య సింహాసమైంది కనబడి కనుమందక విశ్వాసంతో బంధిస్తున్నాం. చదివిన భాగాన్ని మా కొరకే నాకు దీవించండి. ఆత్మతో సత్యం ఆరాధించుకు మీరే నాతో మాతో మాట్లాడండి. మహిమా గంత మీకు ఆరోపిస్తూ మత్తయి సువార్త 10:20 కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిత్యిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అతినంతో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. తిరిగి ఆ భాగం అట్లా ఉంచండి. 105వ కీర్తన 105వ కీర్తన మొదటి 2, 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. యెహోవా కృతజ్ఞతలు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించేయుడి, జనములలో ఆయన కార్యం తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటి గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాకు ఎదుగువారు హృదయమందు సంతోషించుడుగాక. యెహోవాను ఎదుగుడి, ఆయన బలమును ఎదుగుడి, ఆయన సన్నిధి నిత్యము ఎదుగుడి. యెహోవాకు మనం కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలా? ఆయన ఎవరు? యెహోవా అనగా ఎవరు? నిర్గమాకాండం 3వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. యెహోవా అనగా అనువాడును ఉన్నవాడును. యెహోవా అనగా చెప్పండి, అనువాడును ఉన్నవాడును. లేని వాటిని ఉన్నట్లుగా చేయివాడు, ఉన్న వాటిని లేనట్లుగా చేయివాడు. కనుకనే ఆయన పేరు యెహోవా. యెహోవా తర్వాత ఏంటి ఆయన చేసిన కార్యం? ఉన్నది లేనట్టు లేని చేసిగా న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో
మనం ప్రభు ఏం కార్యం చేశాడంటే, ఫిలిష్తీయులను జయించాలంటే ఇశ్రాయేలుకు క్షేమ కలగాలంటే గిద్యోను దేవునితో 2 షరతులు పెడతాడు. 2 చెప్పండి, 2 షరతులు పెడతాడు. ఆ 2 షరతులు కూడా దేవుడు జరిగిస్తాడు. 6వ అధ్యాయం 37వ వచనం చదవండి ఎవరైనా. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల ఎంతయు ఆరి ఉండగా ఆ గొర్రెబొచ్చు మీద మాత్రమే మంచు పడున ఎడల సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించువాడని నిశ్చయించుకొందునని దేవునితో అనెను. సరే, గిద్యోను ప్రభు చెబుతాడు, నీ వెళ్ళి ఫిలిష్తీయునిపై యుద్ధం చేయనప్పుడు వారిని నేను జయించాలంటే ఈ షరతు పెట్టినాడు. నీవు సెలవిచ్చినట్లు నా చేతి ఇశ్రాయేలుకు రక్షింపని విడల నేను కళ్ళములో ఏం పెడతాను? కళ్ళములో గొర్రెబొచ్చు. చూడండి, ఇది చూడండి, ఇంత ఎడలు పెడతా, ఇలా రౌండ్గా పెడతాను. రౌండ్గా తలకే ఉంచుకుంటూ పొద్దుగా రౌండ్గా పెడతాను. రౌండ్గా పెట్టినప్పుడు ఆ బొచ్చు అంతవరకే ఆరాలి, అంతవరకే ఆరాలి. కనుక ప్రభు గిద్యోను చేసినటువంటి మనవి ఏం చేశాడు? చదువు తర్వాత బొచ్చు మాత్రమే నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించవని నేను చదువు ఇంకా. నీడతో నిండి వరకు ఆ బొచ్చు నుండి చూసిరా, ఉదయం లేచినాడు, ఆ బొచ్చు వరకే తడిచింది. ఆ బొచ్చు వరకే తడిచింది. పిండితే ఏమైంది? పాత్రే నిండిపోయిందంట. చూసారా? కనుక పిల్లరా, అందుకే మన దేవుడి పేరేంటండి? ఉన్నవాడును యెహోవాకు అసాధ్యమైనది ఈ లోకంలో ఎక్కడ ఏమీ లేదు. చూడండి, ఆ మాట ఇర్మీయా గ్రంథంలో ఆ మాట రాయబడింది. ఇర్మీయా గ్రంథం 27వ అధ్యాయం 20వ గ్రంథం 'ఏమంటండి అక్కడ? యెహోవాకు అసాధ్యమైనది ఏమీ లేదంటాడు. కనుక ప్లేరా, మన దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏది కూడా లేదు. సమస్తము ఆయనకు సాధ్యమే అని చూస్తాం. కనుక ప్లేరా, ఆ విధంగా అందుకే మన జీవితంలో ఏమాత్రం కూడా అపనమ్మకం ఉండకూడదు. 66 పుస్తకాల్లో రాసినటువంటి ప్రతి అక్షరముపై ఏముందంటే దేవుని యొక్క ప్రేమ ఇమిడి ఉన్నది. కనుక పిల్లలు ఆ విధంగా మరి ఇక్కడ చదివిన భాగంలో మనము రెండో షరతు ఏమన్నాడు? రెండో షరతు చదువు 39వ వచనం. అప్పుడు గిద్యోను, నీ కోపం నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప చెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా. ఇప్పుడు 40 వచనం చదువు. ఆ రాత్రి నువ్వు చదవ, నీ పేరు నువ్వే చదువు. ఆ రాత్రి దేవుడు అలాగున
చేసెను. నేలంతటి మీద మంచు పడినను ఆ బొచ్చు మాత్రమే కనుక పిల్లరా. ఆ విధంగా అందుకనే 100వ కీర్తన 3వ వచనం అంటాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడు. ఆయన మనలను తర్వాత మనల్ని ఆయన పుట్టి ఆయన వారలము, ఆయనే మనల్ని పుట్టించను. మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అందుకే అన్నాడు. చాలు కనుక పిల్లరా, ఆ విధంగా అందుకే యెహోవా అనగా అనువాడును ఉన్నవాడునైనాడని మనం చూస్తున్నాం. ఆ విధంగా ఇప్పుడు మనం ఒకసారి 105వ కీర్తనలోకి వస్తాం. 105వ కీర్తనలో 2 మాటలు చూస్తాం. యెహోవాకు చూడండి, మాట వచ్చినాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమున ప్రకటన చేయుడి. మనం ప్రకటన చేస్తున్నామా ఆయన నామాన్ని? ప్రజల్లో, అన్నిల్లో, విగ్రహారాధకుల్లో ప్రకటన చేసేవారికి ఉంటున్నామా? ఏదో వెళ్తున్నాం వస్తున్నాం మందిరానికి అన్నాం. ఇంకా పిల్లరా, నేను చెబుతున్నాను ప్రభుని బట్టి, మొత్తం ఇండియాలో 14 భాషలు పంచిపెట్టా. 14 భాషలు పంచిపెట్టా. ఆ భాషలు ఎట్లా వచ్చినాయంటే ప్రతివారి నుంచి, కెనడా నుంచి, మద్రాస్ నుంచి తెప్పిస్తూ ఉంటా. దాదాపు 20 భాషలు తెప్పిస్తా. కనుక పిల్లారా, నేను 2 నెలలు ఢిల్లీలో ఉన్నాను. మా పాప వాళ్ళు అక్కడ ఉంటే సాయంత్రం 6ంటికి వచ్చాడు మా అల్లుడు. నేను 6ంటికి బయటికి వెళ్ళిపోయాడు. 6ంటికి వెళ్ళి 11 దాకా పొందుతూ ఉండేవాడిని. 11 దాకా. ఒకరోజు 10 గంటలకి పోలీసు వాడు వ్యాన్ వెళ్తుంది. పోలీసు వ్యాన్ వెళ్తుంటే ఆపా. క్యా భయ్ అన్నాడు. ఏ కితాబ్ है परमेश्वर का है, यीशु मसीह का है, ये जीवन का किताब है, आप ले लो, पढ़ो, मालूम करो यीशु मसीह कौन है कि तुम्हारे दिल में అంటే ముగ్గురు బయలు తీసుకొని వెళ్ళిపోయారు. కనుక పిల్లారా, ఇకే మనం ప్రభుని గురించి ప్రకటించేవారు ఉంటున్నామా అనేది మన వ్యక్తిగత జీవితం. కనుక పిల్లారా, ఆ విధంగా ఆయన నామమును ప్రకటన చేయుడి, జన్మల్లో ఆయన కార్యములను తెలియజేయడి. రెండవ వచనంలో ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గూర్చి. ఇక పిల్లరా, ప్రభు మన పట్ల చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా నేను బస్సులో వెళ్తే పక్కన వ్యక్తి చెబుతా నా జీవితం, రైల్లో వెళ్తే రైళ్ళు చెబుతా, ఎక్కడికి వెళ్తే అక్కడ. కనుక పిల్లరా, మనం ప్రభు విషయంలో ఎక్కడ కూడా సిగ్గుపడకూడదు. ప్రభు విషయంలో మనం సిగ్గుపడితే ప్రభు మన గురించి ఏం చేస్తాడు? రేపు సిగ్గుపడతాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33 గబగబా చదవాలి, గబగబా ముగించేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం చూడండి. ఎవరైనా మనుష్య ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడు నా తండ్రి ఎదుట ఒప్పుకొందును. ఎరుగునన్ను ఇద్దరా అని పిల్లరా, మనం ప్రతి స్థలంలో యేసుప్రభుని ఎరిగిన వారంగా, యేసుప్రభు రక్షించిన వారిగా మనం గ్రహించాం. నేను బాంబేలో 6 స్థలాలు సాక్ష్యం ఇచ్చాను. ఆ సాక్ష్యం ఢిల్లీలో ఇచ్చాను, సోలాపూర్, కోలాపూర్, మేరాజ్. కనుక పిల్లరా, ఆ విధంగా ప్రతి స్థలంలో మనం ప్రభు గురించి సంభాషణ చేసేవారంగా ఉండాలి, చెప్పేవారంగా ఉండాలి. అప్పుడే మనం ఏమవుతాం? నిజమైన క్రైస్తవులుగా పరిగణించబడతాం. ఇప్పుడు చదివిన భాగంలోకి రండి. నేను టైం చూడాల, ఎంత ముగించాలా ఎంత అన్న తినడానికి ఎంత పెట్టా అయితే
సర్లే మనం టైం ప్రకారం పోవాలి కదా. కనుక పిల్లరా ఆ విధంగా 2 విషయాలు చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్తాం. ఇట్రా నువ్వు ఇట్రా ఇక్కడ ఖాళీ లేదా? యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. యెహోవా మీద పాడతారు ఎవరైనా? ఆ పాడు ఇదో ఒక ఫోటో తీసారు, అటేలో ఒక ఫోటో తీ. నేను పాడతాను, రెండోసారి పాడండి. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువులేకై ప్రేమించెను, యేసుకొనేనే ఇవ్వగలను, హేతువులేకై ప్రేమించెను, నేమియగలను. హల్లెలూయా 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 ఎన్ పాడుదను, ఆనందముతో సాగెదము, ఆనందముతో. ఇప్పుడు 4వ విషయంలో యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొంద తగినవాడు, సమస్త దేవుల కంటే ఆయన పూజనీయుడు. కనుక పిల్లరా ఈ లోకంలో ఎన్ని దేవతలు ఉన్నాయి చెప్పండి ఎవరైనా? ఎన్ని దేవతలు ఉన్నాయి ఈ లోకంలో? ఎన్ని దేవతలు ఉన్నాయి? 33 కోట్లు ఉన్నాయి. 33 కోట్లు దేవతలు ఉన్నాయి. ఒక అమ్మాయి చెప్పింది, అంకులు 33 కాదు 33.5 కోట్లు ఉంది. 33.5 కోట్లు ఇలా. ఆ విధంగా ఇది ఒకటి చదువుకుందాం. ఏదంతా చెప్పాలంటే రేతి 11 ఉంటారా? నేను ఉంటాను, నాకేం పర్లేదు. సరే, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం, దాని ఒక్కదాన్ని చూసుకొని మనం ముగించేస్తాం. మొదటి దినవృత్తాంతం 16వ అధ్యాయం 23 నుంచి చదువు. 23వ వచనం చదువు. యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహా ఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతినందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. కనుక పిల్లరా ఈ లోకంలో దేవతల కంటే కూడా ఆయన పూజనీయుడు. పూజనీయుడేసు ప్రభు అలు నిందల, పూజనీయుడేసు ప్రభు తజకీలు నిందించిన ఆడిన అగ్నియులే నిందించిన బాధలందితివాలాగే ఎన్న బాధలందితివా సన్నతుము పూజనీయుడేసు ప్రభు దళనందితివానాకే పూజనీయుడే. చెప్పలేరా? యెహోవాకి మనం ఏం చేయాలా? అరటికాయలు, కొబ్బరికాయలు ఇంకా తెచ్చారా మరి? బుట్టల్లో ఎవరన్నా
కొబ్బరికాయలు అరటికాయలు అన్నీ తేవాలా అన్నీ తేవాలా వద్దా తేవాలా ఉంకిపుట్టులో తీసుకెళ్తారా అన్నిళ్ళు శ్రావణ మాసంలో చలి పడుతుంది బాగా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మా ఇంట్లో అన్నిళ్ళు ఉన్నారు ఒకసారి అద్దెకి, తెల్లారి 4ంటికే స్నానం చేస్తారు. అలా నీళ్ళు స్నానం చేసి ఆ వంకి పుట్ట ఉంటుంది చూసేటప్పుడు వంకి పుట్ట, దానిలో సాంబ్రాణి పూలు కొబ్బరికాయలు అరటికాయలు అన్నీ తీసుకెళ్తూ ఉంటారు. మనం చలి పెడితే ఈ అల్లు అబ్బో గుద్దప్పుడు కప్పుకొని తెల్ల 7 తాగలేకం 7 నేను అంతే అనుకో. కనుక పిల్లలు ఆ విధంగా ఈ నైవేద్యాలు చూసుకొని ముగించేద్దామా. యాకోబు 6వ అధ్యాయం. యాకోబు నేను వివరించను కానీ చదువుతాను. 6వ అధ్యాయం 13 నుంచి చదువు. యాకోబు యాకోబు 6 లేదుగా, అది అక్కడ ఒక్కట అక్కడ ఏముంటాయంటే గుర్తొస్తుందా, ఆపడం ధరించుకొని కనుక పిల్లలు ఆ విధంగా మన జీవితంలో ఇవన్నీ అలవర్చుకునే వారు ఉండాలి. ఎప్పుడైతే అలవర్చుకుంటామో అప్పుడు మన ద్వారా ప్రభు ప్రతి స్థలంలో కూడా గణపరచబడేవాడు ఉంటాడు. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తూ ఉంటాడు. కనుక పిల్లరా ఆ విధంగా ఎప్పుడైతే మనం ఈ విషయాల్లో ప్రభుని కలిగి ఉంటామో అన్నీ కూడా మనము జరిగించేవారు ఉంటాం. కనుక ఆ విధంగా మన జీవితంలో క్షమించండి, ఏపీసీ 6వ అధ్యాయం, ఏపీసీ 6వ అధ్యాయం చదవండి. 13, 14, 15 చదివి చేస్తా అంతే. తర్వాత మీరు వెళ్ళి ఇంటికి చదువుకోవాలి. చదువు. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించకును సమస్తం నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులట్టు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకోండి. ఎలాగనగా సత్యమును దట్టి కట్టుకుని నీతిమయమును పాదములకు సమాధాన సువార్తను తొడుక్కుని నిలబడేది. ఇవన్నీ కాక పట్టుకొని దాంతో మీరు అగ్నిబాణాలన్నింటినీ శక్తిమంతులు మరియు రక్షణ శిరస్త్రాలను దేవుని వాక్యం ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఇవన్నీ మనం ధరించుకునే వారికి ఉండాలి. అప్పుడే సాతానుడు ఏమవుతాడంటే పారిపోయేవాడుకుంటాడు. సైతానుడు పారిపోయేవాడుకుంటాడు. ఈ మళ్ళీ ఇంటికి వెళ్ళి ధ్యానించండి. ప్రభు చిత్తమైతే ఎప్పుడైనా వచ్చే మళ్ళీ అడుగుతాయి ఈ విషయాలు మిమ్మల్ని. ఎవరైతే చెబుతారో వాళ్ళకి పెన్ను ప్రజెంటేషన్ ఇస్తాను. పెన్ను లాస్ట్గా యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ విషయం అందరం కలిసి చదువుదాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా చదవండి. 52వ అధ్యాయం 7వ విషయం. సువార్త ప్రకటించు సమాధానము సువర్తమానము ప్రకటించు రక్షణ సమాచారము పాదములు నీ దేవుడు ఏలుస్తున్నాడని యోనుతో చెప్తున్న వాని పాదములు పర్వతం మీద ఎంతో
జనములై ఉన్నారు. ఎంతో కాదు, తినమంటే తింటాం. ఈదులోకి వెళ్ళి యేసుబాబు గురించి చెప్పామనడానికి దేవుడు లోకం ఎంతో ప్రేమించి నోరు మైక్ ఉంది అక్కడ. దేవుడు లోకం ఆ పక్కోడికి కనపడదు. కుర్రోడు నీ వయసులో నేను ఏంటి రాయి పగిలిపోయింది మైకులు పట్టి. ఎప్పుడు 22 సంవత్సరాల వయసులో 22 సంవత్సరాల వయసులో రక్షింపడ్డా నేను. ఇప్పుడు 83 నడుస్తుంది. ప్రభుత్వం బట్టి చెప్తాను 83. అందుకే పిల్లరా ఆ విధంగా మనం దేవుడు లోకమును ఎంతో ఆడు వెళ్ళేవాడు కూడా వెనక్కి తిరుగుతాడు. వెళ్ళేవాడు కూడా వెనక్కి తిరిగి రావాలా.